నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు వెళ్లినటువంటి అభ్యర్థులపై దాడికి పాల్పడ్డారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రంలోని డోకూరు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అశోక్ పట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నువ్వు ఎవరంటూ అశోక్ పై దాడి చేశారు. దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఓడిపోతామని భయపడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు గెలుస్తున్నటువంటి అశోక్ సార్ పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. నా ఫోన్ చూడండి, మొత్తం పగిలిపోయింది. మరో ఫోన్ లాక్కున్నారు. ఆ ఫోన్ కూడా కార్యకర్తలగానే ఉన్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎస్ఐ నుంచి కనీస స్పందన లేదు. లెటర్ రాసిచ్చారు కదా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు ముఖమేనే చెప్తున్నారు. నేను ఇక్కడ అర్ధగంట అయింది వచ్చేంతవరకు ఇక్కడికి ఎస్ఐ గారు కూడా పక్కనే నా పరిధిలో 300 మీటర్ల దూరం ఉన్న ఎస్ఐ గారు కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ కూడా రావడం లేదు. పోలీసులే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సహకరిస్తున్నారన్న అంశం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ ఈ విధంగా నిస్సిగ్గుగా ఈ విధంగా డబ్బులు పంచడం ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని నాకు అర్థమవుతా ఉంది. ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. మీ 100లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ కానీ ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేశారు కదా, మీరు పోలీసు ఏమో ధర్నా ఎందుకు చేస్తారని చెప్పేసి ఆయన వెళ్ళిపోమని చెప్పేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు ఇంతవరకు మీరు పోనీ ఇక్కడ డబ్బులు పంచుతారంటే మీరెందుకు అడిగిపోయారని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఈ విధంగా అడ్డుకోవడంలో పోలీసులు అయ్యారు. ఎన్నికల కమిషన్ విఫలమవుతుంది. ఎమ్మెల్సీని పట్టభద్రుల ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడం అనేది ఇది నీచమైన ఘోరమైన ఒక వ్యవస్థ. మరి ఈ వ్యవస్థ ఎప్పుడు అందమైందో అర్థం కాని ఒక పరిస్థితి. నా పైన దాడి జరిగింది. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ఖండించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. పనిచేస్తా ఉన్నారని మాకు అర్థమవుతుంది సార్. అంటే ఎట్లా ఎందుకు కొడతారు సార్? ఎందుకు కొడతారు? మా పైన ఎందుకు దాడి చేస్తారు చెప్పండి. సార్ మీరు 200 మీటర్ల దూరంలో ఉన్న డబ్బులు పంచుతూ అడ్డుకోలేకపోయారు. మీకు సమాచారం ఉన్నా కూడా మీరు అడ్డుకోలేకపోయారు. కనీసం నేను కంప్లైంట్ చేస్తే కూడా డబ్బులు చేస్తే కూడా కిలోమీటర్ వచ్చినాను. నాకు సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు సార్. మరి దాడి చేసిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ వచ్చి డైల్ 100 చేస్తాను. నా ఫోన్ మొత్తం పగిలి కొట్టారు. నా ముఖం పైన పిడిగుద్దులు గుద్దారు. బ్యాక్ నుండి కొట్టారు. స్టేషన్ ముంగడ కూర్చున్నాను సార్. ఇప్పుడు ఇది మీరు కనీస స్పందన లేకపోవడం అంతే దారుణం సార్. 300 మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్ మీరు రాలేకపో క్యాండిడేట్ పైన దాడి జరిగితే కనీసం మీరు 300 మీటర్ల దూరంలో కూడా రావడం లేదు. మీరు కంప్లీట్గా చనిపోతే కూడా ఎస్ఐ గారు రారా? నాకు దాడి జరిగిందని చెప్తున్నా. నా పైన దాడి జరిగిందని చెప్తున్నా. నంగి చింపేశారు, కొట్టారు, బ్యాక్ వెళ్ళి కొట్టారు, ముందుకెళ్ళి కొట్టారు, తల మీకెళ్ళి చైరతోని కొట్టారు, తల మీతో చైరతోని కొట్టారు. జస్ట్ మీ పోలింగ్ స్టేషన్ నుంచి అది 200 మీటర్ల దూరం కూడా లేదు. వదిలిపెట్టడం కాదు సార్. 300 మీటర్ల దూరంలో ఉంటే కనీసం మీరు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. మీరు మీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. అంటే వ్యక్తి చనిపోయినా కూడా రారా మీరు అంటున్నా? అంటే చనిపోతే కూడా ఎస్ఐ గారు రారు, ఎవరు రారు. ఆ పైన తీవ్రంగా దాడి జరిగి చెప్పినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారు. మీరు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ ఇచ్చాం సార్. పిటిషన్ ఇచ్చినాం కాబట్టి మాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్తున్నాం సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీ పై ఆఫీసర్లో చెప్పండి. మీ పై ఆఫీసర్లో చెప్పండి. మొత్తం తీవ్రంగా దాడి చేశారు. ఇంత దుర్మార్గం. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచమని ఎంత ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలుగుతుందని చెప్పినా కూడా మీకు సంబంధం లేనట్టుగానే ఏదో నార్మల్ కంప్లీట్ ఇచ్చి ఇచ్చిపోండి, తర్వాత మేము చూస్తామంటూ చెప్తున్నారు. అదే కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చా కూడా మీకు స్పందన కనబడతలేదు. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.